ఎట్లున్నారు సార్? బాగున్నాం. సో మొత్తానికి మూవీ నుంచి వచ్చిర్రు. సో పాటలు మీరు రాసినవి అసలు అంటే మీరు కొందరు కొన్ని లొకేషన్స్కి వెళ్ళి రాస్తూ ఉంటారు మంచి కొందరు కొన్ని సెంటిమెంట్స్. మీకు ఇది ఏది సెంటిమెంట్, ఎక్కడ రాస్తారు సార్ పాటలు? సెంటిమెంట్ ఏం లేదు మేడం. ప్లేసెస్ ఏం సెంటిమెంట్స్? ఫస్ట్ టైం సురేష్కు నాకు హిట్, మా ఇద్దరు కాంబినేషన్లో హిట్ అయిన ఒక ఆల్బమ్ కూడా రాత్రి 12, 1 గంట 2 గంటలకి ఆ టైంలో చేసిన ఆ పాటని. అది కూడా బాత్రూమ్కి వెళ్తే అక్కడ ఒక లైన్ వస్తే ఆ లైన్ వస్తే అరే లైన్ వచ్చింది రాని అర్జెంట్గా బాత్రూంలోకి వెళ్ళి బయట కురుకొచ్చి అప్పటికప్పుడు రికార్డ్ చేసినాం. పెద్ద హిట్ వైరల్ సాంగ్ అది. అంటే మీరు ప్లేస్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, ఎక్కడైనా రావచ్చు. ఆయన బాత్రూమ్కి వెళ్ళిండు, బయట నుంచి ట్యూన్ వినిపిస్తుంది, నేను పాడుతున్నా, అక్కడే ఏదో లైన్ వచ్చింది, ఇది వింటూ ఉంటే లైన్ వచ్చేసింది, లైన్ వచ్చింది రాని వచ్చేసిండు, టప్ప కూర్చొని 15-20 మినిట్స్లో రాసేసి పాడేసినాం. పెద్ద హిట్ పాట, పెద్ద హిట్ పాట, పెద్ద హిట్. తెలంగాణ ఉద్యమానికి అదొక మెయిన్ ఎసెట్ అయింది. అట్లా ఉంటుంది. మీరు ప్లేస్ అడిగారు కాబట్టి చెప్తున్నా, దాని గురించే చెప్పిండు. సూపర్, అసలు చూసే వాళ్ళు కూడా అబ్బా సూపర్ అన్న ఏ అనుకుంటారు కామెంట్స్ లో. అంటే అట్లా ఒక ప్లేస్ అనేది ఏమి ఉండదు మేడం. ఐడియా, అప్పుడు ఏదో ట్యూన్ ఇస్తారు, కథ చెప్తారు, కథలో సందర్భం చెప్తారు. వాళ్ళకు కొన్ని సందర్భాలు అయితే వాళ్ళకి ఎలాంటి మాటలు ఉండాలి, ఎలాంటి ఫీలింగ్ ఉండాలి, ఎలాంటి ఎమోషన్ రాయాలి, ఏం రాయాలనేది కూడా కొన్నిసార్లు చెప్తారు. అట్లనే ఈ సినిమా పాట కూడా అంటే ఈ లెక్కన చూస్తే మీరు ఎప్పుడు ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోవడం బెటర్ సార్. డే 1 నుంచి పెన్ను పేపర్ పెట్టుకోండి మేడం. బ్రెయిన్ అంతే, పెన్ను పేపర్ వచ్చినా మనం రాసుకోవాలి కదా సార్. ఇంకేం పని ఉంది మేడం? లేదు, ఇప్పుడు అక్కడ అగ్గిపెట్టె దొరికింది అనుకోండి, దాన్ని చించి బ్యాక్ సైడ్ రాసేసుకోవడమే. ఆ పెన్ను కూడా అందుబాటులో పెట్టుకోడు, బ్రెయిన్లో గుర్తు పెట్టుకుంటాడు, ఏదైనా దొరికితే రాసేస్తాడు. అట్లా చాలా హిట్లు ఉన్నాయి. నీ చిత్రం చూసి పాట అయితే సేమ్ అదే, ఆ కేబీఆర్ పార్కులో ఎక్కడో దొరుకుంటే రాసేసి ఇచ్చేసి. సార్ అంటే మీరు మీ వరకు వస్తే అదే ఇందాక పాడాను కదా సార్, నా గొంతంత బాగోదు ఏదో. పర్వాలేదు మేడం, మీరు ఒకసారి పాడండి మళ్ళీ. బాగుంది, పాడితే బాగుండదు లేండి సార్. కానీ అది అసలు ఇప్పటికి వాడకంలోనే ఉంది. వాడకంలో ఇంకా ఎవరైనా ఏదో బాగా కన్నింగ్ వాళ్ళు ఉండి ఏదో సాంప్రదాయం లాగా చేస్తే అదే పాట పాడతారు చాలా వరకు. అంటే మీరు ఎలా సార్, అంటే ఎలా కంపోజ్ చేయగలిగారు అది? అదే సాంప్రదాయం, అది యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ అందరం మేము అనుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ మా దోస్తు వాళ్ళు కానీ ఇప్పుడు అన్న మేము కలిసినప్పుడు కానీ ఏదో డిస్కషన్లో ఆ సాంప్రదాయం, అరే వాడేంద్ర మరీ సాంప్రదాయాన్ని లాగా చేస్తారు అట్లా అనుకునేది. నాకు ఆ క్యారెక్టర్ చూడగానే అరే వీనికి ఏదో ఇది వాడితే బాగుంటుంది, బట్ వర్డ్ లాగా కాకుండా ఒక ట్యూన్ లాగా వాడదాం, కొంచెం ఫన్నీగా వాడదాం అని చెప్పి దాన్ని ఒక ట్యూన్ లాగా కంపోజ్ చేసి అప్పటికప్పుడు చేసేసింది. అది మేము జనరల్గా మా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఏదో ఉంటుంది, ఏదో ఒక వర్డ్, కోడ్ లాంగ్వేజ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటారు. వాడు చిన్నాలు గాడు రాని ఇంకేదో ఉంటాయి కదా కొన్ని, అట్లా మా ఫ్రెండ్స్లో మేము ఇది వాడు మరీ సాంప్రదాయాన్ని గాడు రాని ఆ వర్డ్ని నేను వాడి క్యారెక్టర్కు అడాప్ట్ చేస్తే ఎట్లుంటుంది, వాడు చేసే విధానం కూడా అట్లా ఉంది కదా కొంచెం యాక్టింగ్ చేయడం. ఇప్పటి వరకు అది మాకు వినిపించింది, ఫస్ట్ టైం ఒక మనిషి కనిపిస్తున్నారు. సో చూసారు కదా పర్సన్ ని.